ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాల్లో తలపండిన పెద్ద మనిషి. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. మరో 9 సంవత్సరాలు అఖండ ఆంధ్రప్రదేశ్కు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తనకు తెలుసో తెలియకనో అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. తెలిసి మాట్లాడుతున్నారా లేక మాటల్లో పొరపాటుగా పదాలు వచ్చేస్తున్నాయా తెలియదు. కానీ ఈ మధ్య చంద్రబాబు తనలో ఉన్న అసహనాన్ని అంతా బయటకు చెప్పేస్తున్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న పనులపై ఇప్పుడు పలువురు పెదవి విరుస్తున్నారు. ఇంతకు అదేంటంటే, కర్నూలు జిల్లా నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా తన కాలి బూట్లు విప్పకుండానే పూజల్లో పాల్గొన్నారు. పవిత్ర పూజా కార్యక్రమంలో హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పులు విప్పి పూజల్లో పాల్గొనాలని చంద్రబాబుకు తెలియదా, లేక బూట్లు విప్పేంత తీరిక చంద్రబాబుకు లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అటు సర్వమత ప్రార్థనల్లో భాగంగా ముస్లింలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అక్కడ కూడా బూట్లు విప్పకుండానే పూజల్లో పాల్గొన్నారు. ఒకవైపు అక్కడ ఉన్న ముస్లింలు అందరూ బూట్లు విప్పి పూజలు చేస్తే, చంద్రబాబు మాత్రం తాను ప్రత్యేకమన్నట్లు బూట్లతోనే పూజలు చేయడంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా అవక్కయ్యారు. అయితే ఇవే కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు కూడా తమ బాసే చంద్రబాబే బూట్లు విప్పలేదు, తామెందుకు విప్పుతామో అనుకున్నారో ఏమో, వాళ్ళు కూడా చెప్పులతోనే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నేతలకు నిద్రపోవడం మామూలు విషయమే అయినా అధికారిక కార్యక్రమంలో తమ అధినేత మాట్లాడుతున్న విషయాన్ని కూడా మర్చిపోయి స్వయంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేదికపైనే నిద్రపోయారు. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి ప్రజలు షాకుకు గురయ్యారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.